బౌలింగే గెలిపించింది అనుకోవచ్చు వాళ్ళనైతే. సందీప్ శర్మ, అవేష్ ఖాన్ వేసిన బౌలింగ్ అయితే వాళ్ళనైతే గెలిపించింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే కొనసాగింది. ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళు 200 టార్గెట్ పెడతారనుకున్నప్పుడు, కానీ 193 పరుగులకే వాళ్ళు ఆగిపోవడంతో అయితే వాళ్ళు కూడా డెప్త్లో బౌలింగ్ బాగా వేశారు. అలానే ఇద్దరు కూడా స్టార్టింగ్లో మంచిగానే వచ్చింది. కింగ్టాట్ డికాట్ పెద్దగా ఏం చేయలేదు. ఆ తర్వాత దేవదత్త పడికల్ కూడా పెద్దగా ఏం ఆడలేదు. ఆయుష్ బదోని కూడా అయిపోయింది. తర్వాత కొంచెం దీపక్ కూడా అలానే రాహుల్ మంచి పార్ట్నర్షిప్ తోటి అయితే టార్గెట్ దగ్గరగా వచ్చారు. అయినప్పటికీ ఆ టార్గెట్ అనేది కంప్లీట్ చేయలేకపోయారు. లాస్ట్లో నికోలస్ పూరన్ పోరాడినప్పటికీ లాస్ట్ 2-3 ఓవర్లో పెద్ద రన్స్ ఏం రాలేదు. భారీ సిక్స్లు కావాల్సి వచ్చింది, కానీ టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోయారు నికోలస్ పూరన్ అయితే. ఓవరాల్గా అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు ఎల్ఎస్జీ అయితే. ఇది ప్రస్తుతం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ అయితే ఇద్దరు కెప్టెన్లు సంజు శాంసన్ కానీ, ఇటుపక్క కేఎల్ రాహుల్ కానీ, ఇతను 58 పరుగులతో హాఫ్ సెంచరీ వేసుకుంటే అతను 82 పరుగులతోటి 6 సిక్స్లు 3 4లతో 82 పరుగులు వేసాడు. మంచి స్ట్రైక్ రేట్ తోటి కూడా ఆడడం చూసాం. మంచిగా ఆడాడు అతనైతే.